2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన మొదటి ట్రెండ్స్ మనకి బయటకు వస్తున్నాయి. అయితే మొత్తానికి ప్రస్తుతం మనకి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 8 గంటల 30 నిమిషాల వరకు ఆ సంగతి నడిస్తే ఇప్పుడు 8 గంటల 30 నిమిషాల నుంచి మనకు ఈవీఎంలకు సంబంధించిన లెక్కింపు కూడా ప్రారంభమైపోయింది. 9 గంటల తర్వాత నుంచి ఒక్కొక్క ఈవీఎం ఓట్ల లెక్కింపులకు సంబంధించి మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి రౌండ్ 20 నుంచి 25 నిమిషాల పాటు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 8:30 అంటే 9 గంటల నుంచి దాదాపుగా మనకు ట్రెండింగ్స్ పూర్తి స్థాయిలో కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఏవైతే ట్రెండింగ్ చూస్తున్నామో కేవలం అవి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన, అంతేకాదు కొన్ని చోట్ల ఈవీఎంలకు సంబంధించిన విషయాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ రిజల్ట్స్ కూడా మనం చూస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇండియా కూటమి కూడా పోటీగా నిలిచేందుకు ప్రయత్నం చేస్తున్నా. ఓవరాల్గా చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఎన్డీఏ తన ఆధిక్యాన్ని అయితే ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లు అన్ని చోట్ల ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉంటే కొన్ని ప్లేసెస్లో ఇండియా కూటమి కూడా ముందుగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన నాయకులందరూ ఇప్పటికే మనకు కనిపిస్తున్నారు, లీడ్లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి ముందంజలో ఉంటే, అలాగే నర్సరావుపేటలో టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా లీడింగ్లో కనిపిస్తున్నారు. ఇక రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కూడా లీడింగ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంటే, సికింద్రాబాద్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సికింద్రాబాద్ కిషన్ రెడ్డి ఆధిక్యాన్ని చూపిస్తున్నారు. ఇక బీజేపీ కేవలం దేశంలోనే కాకుండా తెలంగాణలో కూడా ముందంజలో దూసుకుపోతుందని అయితే మనకు అర్థమవుతుంది. మనకి ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం ఎన్డీఏ కూటమి 250 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే ఇండియా కూటమి కేవలం 152 స్థానాలకి పరిమితమైంది. ఇక ఇతరులు 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటే, ఇక మరొక ఇంపార్టెంట్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి మనకు అప్డేట్స్ అందుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్లు ఇతరత్ర రిజల్ట్ని బట్టి చూస్తే మాత్రం మొదటిసారి అంటే టీడీపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే 3 స్థానాల్లో వైసీపీ, 1 స్థానంలో జేఎస్పీ ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకి ట్రెండ్స్ అందుతున్నాయి. అయితే 9 గంటల తర్వాత మనకి అసలైన ఈవీఎం సంబంధించిన రిజల్ట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఈ ట్రెండింగ్ అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ముందంజలో ఉండబోతోంది అంటూ ఎగ్జిట్ పోల్స్తో పాటు ప్రతి ఒక్కరూ భావించారు, ఆశించారు. అదే జరుగుతోంది. ఇండియా కూటమి కంపారేటివ్లీ, ఎందుకంటే ఇప్పటి వరకు అందిన లెక్క ప్రకారం 425-30 సీట్లకే 158 స్థానాల్లో ఇండియా కూటమి అన్నది ఇండి కూటమి అన్నది ముందంజలో ఉండడం మాత్రం వాళ్ళకి కొద్దిగా సంతోషాన్ని కలిగించే అంశమైనా సరే, ఓవరాల్గా చూస్తే మాత్రం ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. ఇక కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు, అలాగే నారా లోకేష్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అంటే కేశినేని చిన్ని కూడా టీడీపీ అంటే అతను కూడా ముందంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ట్రెండ్స్ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్కి సంబంధించి ఏదైతే ఇక్కడ కౌంటింగ్ సెంటర్లు ఉన్నాయో అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అక్కడ కౌంటింగ్ ఎలా జరుగుతుందనే విషయాన్ని మా వైజాగ్ రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు లైవ్లో. ఒకసారి శ్రీరామ్ దగ్గరికి వెళ్దాం. శ్రీరామ్, 2024 ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే విశాఖ జిల్లాలో ప్రారంభమైంది. విశాఖ నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఈ కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను చేశారు. కౌంటింగ్కు సంబంధించి 3 అంచెల భద్రతా వ్యవస్థను అయితే నిర్వహిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యే ప్రదేశం నుంచి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు పహారా కాస్తున్నారు. అక్కడి నుంచి 3 విడతలుగా ఈ సెక్యూరిటీ వింగ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పార్కింగ్కు సంబంధించి, ఎన్నికల అధికారులకు సంబంధించి, కౌంటింగ్ సిబ్బంది, అలాగే పొలిటికల్ ఏజెంట్లకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇప్పటికే వాళ్ళందరూ కూడా పొద్దున్నే ఈ కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెట్టే పనికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత అరగంట గంటే 8:30 తర్వాత నుంచి కూడా ఈవీఎంలను కౌంట్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుడతారు. పూర్తి స్థాయిలో కూడా
అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల బయట కూడా విస్తృతమైన ఏర్పాట్లను అయితే పోలీసులు చేయడం జరిగింది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల వద్దకు పొద్దున 6 గంటల నుంచే చేరుకుంటున్నారు. 7 గంటల లోపు వాళ్ళు కౌంటింగ్ కేంద్రాల్లోకి రావాలని కూడా సూచించడం జరిగింది. మాక్ కౌంటింగ్ను కూడా ఉదయమే అధికారులు పూర్తి చేశారు. పోస్టల్ బ్యాలెట్లు సాయంత్రం వరకు కూడా, అంటే ఈవీఎంలతో పాటుగా ప్యారలల్గా ఆ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈవీఎంల లెక్కింపు మొదలైన తర్వాత మొదటి గంటలో ఈ వేవ్ తెలిసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ సౌత్ నియోజకవర్గం రిజల్ట్ మొదటగా వచ్చే అవకాశం ఉంది. 1 గంట 2 గంటల ప్రాంతానికల్లా కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని యొక్క రిజల్ట్ తెలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత విశాఖ పశ్చిమము, ఉత్తరము ఒక్కొక్కటిగా తెలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల లోపు దాదాపుగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక విశాఖ జిల్లాకే సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఇటు భీమిలి, అటు గాజువాక దాదాపుగా 3,30,000 మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో వీటి కౌంటింగ్ పూర్తయ్యేసరికి సాయంత్రం 8 గంటల వరకు కూడా పడుతుందని భావిస్తున్నారు. మరొక గంట కలుపుకున్నా కానీ రాత్రి 10 గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఇక ఒకసారి లోపలికి వచ్చిన ఏజెంట్లు కానీ సిబ్బంది కానీ పూర్తిగా కౌంటింగ్ అయిపోయే వరకు కూడా బయటికి వెళ్ళటానికి వీల్లేదని చెప్పారు. వాళ్ళకి సంబంధించిన బ్రేక్ఫాస్ట్ అయితేనేమి, లంచ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులంతా కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకైతే చేరుకున్నారు. ఏజెన్సీలో అయితే భద్రతను పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టం చేశారు. గతంతో పోల్చుకుంటే ఈసారి ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి జిల్లా కొత్తగా ఏర్పాటైంది. దీంతో అనకాపల్లి జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులంతా కూడా ఏర్పాట్లు